శ్రీవారు చిత్రగుప్తుని గుడికి వెళ్దామా? వెళ్దాం పదండి ఫ్రెండ్స్, మాతో మీరు కూడా చూసేయండి. గుడికి వెళ్దాం అన్నావు కదా, అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటి? చెప్తాను శ్రీవారు, మీతో పాటు మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా చెప్తాను. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి ఇది 400 సంవత్సరం క్రితం టెంపుల్. ఈ టెంపుల్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే హనుమాన్కి ఆనుకునే జమ్మి చెట్టు ఉంటుంది. ఈ టెంపుల్కి పక్కనే మనకి హనుమాన్ విగ్రహం ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉందండి. రండి చూసేద్దాం. సాయిబాబాని దర్శనం చేసుకొని కొంచెం పక్కకి తిరగగానే ఇక్కడ మనకైతే శివాలయం కనిపిస్తుందండి. శివుని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి పక్కనే రామాలయం ఉంది. రాముల వారి గుడి పక్కనే మనకి చిత్రగుప్తుని గుడి ఉంటుందండి. దీనికి ఎదురుగుండానే మనకి చిన్న హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. హనుమాన్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు కూడా ఉన్నారండి. కృష్ణుని దర్శనం చేసుకొని పక్కనే చూస్తే వినాయకుడు ఉన్నారు. వినాయకుడికి కొంచెం బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందండి. అయ్యప్ప స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని కొంచెం ఇటు పక్క చూడంగానే శివాలయం ఉంది. టెంపుల్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు రీచ్ అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే మనకి వినాయకుడి గుడి ఉందండి. వినాయకుడి గుడి దగ్గర దర్శనం చేసుకొని మనకి వినాయకుడి గుడికి ఆపోజిట్లోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అది కూడా దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ లలితాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నాకైతే మేము మళ్ళీ చిత్రగుప్తుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ నీళ్ళతో పాలతో కుంకుమ పసుపు గంధంతో అయితే అభిషేకం చేశారండి. ఇక్కడ 7 బుధవారాలు ఇట్లా అభిషేకం చేపిస్తే మనం కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం అంటండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా అలంకరణ చేసి పూజ అయితే చేశారండి. ఇక్కడ మొక్కు తీర్చుకున్న వాళ్ళు బియ్యము పోసారు. ఇక్కడ చిత్రగుప్తుని ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి క్లియర్గా రాసి పెట్టారండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందనే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కడ కదండి, మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్న కల్లికల్ గేట్ రోడ్ ఉప్పుగూడ దగ్గర అయితే ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎన్ని గుళ్ళు ఒకే చోట దర్శనం చేసుకునే అదృష్టం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసేసుకోండి.